మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానం బారామతిలో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనతో సహా 5గురు మరణించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్ జెట్ 45 విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్పిట్లో భీతావహ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. జరగబోయే ఘోర ప్రమాదాన్ని చివరి క్షణాలలో గమనించిన వెంటనే ఆందోళనతో పైలట్లు ఓఫ్ సి అన్నట్లుగా కాక్పిట్లో రికార్డ్ అయ్యాయి. అయితే అప్పటికే పరిస్థితి చేయి జారిపోవడంతో అజిత్ పవార్తో సహా విమానంలో ఉన్న వారంతా విగత జీవితులుగా మారారు. ఓహ్ సి అనేవే వారి చివరి మాటలుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ప్రమాద ఘటనపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో దర్యాప్తు చేపట్టింది. బ్లాక్ బాక్స్లో విశ్లేషిస్తోంది. ఇది విమాన ప్రయాణం గురించి సమాచారాన్ని నిక్షిప్తం చేసే కీలక పరికరం. విమాన సమాచారాన్ని రికార్డు చేయడంతో పాటు అది కూలడానికి ముందు కాక్పిట్లో జరిగిన సంభాషణలను, అక్కడి నుంచి వెలువడిన శబ్దాలను కూడా నమోదు చేస్తుంది. బుధవారం జరిగిన ఈ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఆయన పిఎస్ఓ, వ్యక్తిగత సిబ్బందితో పాటు పైలట్ ఇన్ కమాండింగ్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పటాక్ మరణించిన విషయం తెలిసిందే. విమానం ల్యాండ్ కావడానికి చేసిన రెండో ప్రయత్నంలోనే ఈ ఘోరం జరిగిందని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.